నాకు మహా పిచ్చి, గుళ్ళు పిచ్చి. నేను ఎక్కడున్నా కానీ, ఢిల్లీలో ఉన్నా కానీ అయ్యప్ప దీక్షకి వెళ్ళేవాడిని. ఆగ్రాలో ఉన్నా కానీ అదేంటే కొండ గుడికి వెళ్ళేవాడిని. అట్లా ఇండియాలో గుళ్ళో తిరిగేసాను. ఉజ్జయినిలో నేను దాదాపు 4 days ఉన్నా. ఇద్దరికి మా అమ్మ మధ్యలో ఇద్దరు బావులు అనుకుంటున్నాడు. సరే, చిన్న చిన్న మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను 2018లో ఇదిగో వీళ్ళిద్దరే నాకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. వీళ్ళు వేసిన ఇత్తనాన్ని తిరుగుతున్నాను మెల్లిమెల్లిగా. అప్పటి నుంచి నేను ధ్యానానికి నిమగ్నం అయిపోయా. కొండ గుడికి వెళ్ళేవాడిని. అట్లా ఇండియాలో గుళ్ళో తిరిగేసాను. ఉజ్జయినిలో నేను దాదాపు 4 days ఉన్నా. టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు ఉజ్జయిని. 1500 గుళ్ళు ఉంటాయి అక్కడ. ఇంకా చిన్న చిన్న ఎన్నో వేరే విషయం. 1500 గుళ్ళు. ఫెంటాస్టిక్ గుడి అంటే మహాకాళి మందిర్. అట్లా నేను తిరిగేసాను. కాళేశ్వర మందిర్ 2 గంటలకు వెళ్తే మీకు 3.5 గంటలు జరుగుద్ది. ఏది విభూతి అభిషేకం. అవన్నీ చూశాను నేను. అంతకన్నా గొప్ప ఏంటంటే కొండ మీద నేను 9.5 నెలలు అయ్యప్ప మన వెంకటేశ్వర గుడి మీద. నాకు ఆయన మీద గుడి భక్తి ఉండేది కాదు. ఆవిడ ఫోన్ చేసేవాడు, ఎవడో మన విజిలెన్స్ వాళ్ళు, రావు గారు ఖాళీ ముందు వచ్చేయండి, వేరే స్కూల్ వెళ్ళిపోయేవాడిని. ఎట్లా చూసేవాడు, బయటకు వచ్చేవాడు, ఒక లడ్డు ఇచ్చేవాళ్ళు. ఇంకో పక్కన ఇంకో ఉండడు స్వామి, లేకపోతే డాలర్ స్వామి ఉంటాడు కదా, అది నా బాగా ఫ్రెండ్, ఇంత పెద్ద లడ్డు ఇచ్చేవాడు. లడ్డు కోసం వెళ్ళండి నేను రోజు. ఎందుకు చెప్తున్నానంటే, భక్తి ఇందాక రాజుగారున్నారే, భక్తి, ముక్తి, శక్తి అన్నీ పక్కన వెళ్ళిపోయింది, ఇంటికి వచ్చాయి. నాకు ఆలోచన లేదు, ఇది తప్ప. నాకు మహానందం. ఇక్కడ రాకుండా ఉంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తర్వాత మరి ఎప్పుడేదో అయ్యా వెళ్తున్నావా అంటుంది మా అమ్మ. తపస్సరి వెళ్తున్నావా, చిన్న పనుల మీద వస్తాను. సాయంత్రం అవగానే ఎంత చెట్లు పెట్టా చూపుతారా నీకోసం ఉంటాడు. 6 గంటలు అవగానే ఫోన్ కొట్టి తల్లిదండ్రులు ఎవడవడం. అంతా మా ఇద్దరికి మధ్యలో మా కరెక్ట్ అయిపోయింది. ఎవరు రాబోయినా కానీ మేము ముగ్గురం కూర్చుంటాం. సాయంత్రం కూడా జరగాల్సిందే. అది సజ్జన సాంకేతికమా లేకపోతే ధ్యానమా అది వేరే విషయం. కంపల్సరీ నేను రోజు పెట్టిన అక్కడికి వెళ్తా. వెళ్ళకపోతే వాళ్ళకి పిచ్చెక్కుంది, నాకు అందరికీ పిచ్చెక్కుంది. అట్లా కరెక్ట్ అయిపోయింది. ఇక్కడికి వస్తే సేవాభాగ్యం.